ధర్మవరంలో గుంతల రోడ్లు పూడ్చే అంశం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎమ్మెల్యే కేతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సూరి మధ్య సవాలు ప్రతి సవాళ్లతో ధర్మవరం హీట్ ఎక్కింది. కేవలం టీడీపీలో టికెట్ కోసం, మీడియాలో అటెన్షన్ కోసమే సూరి డ్రామా చేస్తున్నాడంటున్న ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డితో మా ప్రతినిధి యోగానంద ఫేస్ టు ఫేస్. ధర్మవరంలో అభివృద్ధికి రాజకీయాలు అప్పుడే మొదలైపోయి చెప్పొచ్చు. ముఖ్యంగా రోడ్ల విషయంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గాల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు. సార్, ఏం చెప్తారు రోడ్ల విషయంలో? ఇంకా మీ మీద అనేక ఆరోపణలు చేశాడు, మెయింటైన్ చేయట్లేదు, 5 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారంటూ కూడా అనేక ఆరోపణలు చేసి తీవ్ర రచ్చ రేపింది. ఇది రచ్చలేదు, బొంగు లేదండి. చేసినది వరకు అతనే 5 ఏళ్ళు బాగా ఉండాల్సిన బాధ్యత అతనిదే. చేయలేదు అతను. గవర్నమెంట్ కాల్ ఫర్ ది టెండర్స్. గవర్నమెంట్ ఇప్పుడు వర్క్ చేయిస్తుంది, ఈరోజు వర్క్ చేస్తుందని హడావిడి చేస్తున్నాడు. 4 కోట్లతో వర్క్. ఇతనికి ఉండేది మహా అంటే 2 టిప్పర్లు పెట్టుకొని తోలింటాడు, అంతకుమించి లేదు. చేసిన వర్క్ అతను ముందు ఈ ప్రాంతంలో ఎందుకు నాణ్యత లేకుండా వర్కులు చేసినాడు అనేది అతను చూసుకోవాలి. సో దీస్ ఆర్ ఆల్ యూజ్లెస్ థింగ్ అండి. పోటాపోటీగా మీరు ప్రయత్నం చేశారు, ఆయన చేస్తున్నారు సార్ ఈ ప్రోగ్రామ్స్? ఇవి ఏంది పోటాపోటీ? నేను ఆయన లీస్ట్ బాదర్డ్ అండి. అతని గురించి నేను పట్టించుకోవడం ఏంది? నేను గవర్నమెంట్ తరఫున ఈరోజు వర్క్ అని చెప్పి పెట్టినారు, అది చూసి ఆయన హడావిడి చేస్తాను, అంతకుమించి వేరేది. మీ దాదాపు 1000 కోట్ల ఆస్తున్నప్ప ధర్మవరంలో అంటూ కూడా మీ ఎన్జిటి కేసేసాము, మీదైతే ఫామ్ హౌస్ గురించి అంటూ కూడా ఆయన బయట వార్తలు వస్తూ ఉన్నాయి. ఎన్జిటి విచారణ కూడా త్వరలో ఉంది అంటూ కూడా వస్తున్నాయి. ఎన్జిటిలో వేసినాడు, ఎన్జిటిలో కూడా అప్పీల్ వేసినాను, దెర్ ఇస్ నథింగ్ ఇన్ దట్ అని చెప్పేసి కూడా వేయడం జరిగింది. అంతకంటే ఎన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించారు? వాడన్నా చూపియాలా, నువ్వన్నా చూపియాలా. వాడన్నా చూపియాలా, నువ్వన్నా చూపియాలా. ఆస్తులు నాకు తెలియని ఆస్తులు ఏమన్నా 1000 కోట్లలో ఉంటే, ఊరికే 2000 రూపాయల నోటు బ్యాన్ అయింది, వాడు దాంట్లో పెట్టుకుని అట్లే కలవరిచ్చా పోతానంటున్నాడు. ఈ రోడ్లు ఎప్పటికీ పూర్తి అవకాశం అన్నీ అయిపోయినాయండి. ఏందో చిన్న వరకు నేను 100 కోట్ల వర్కులు చేసిన, రోడ్లు చేయించిన, అది లేదు. 4 కోట్లలో వాడేసి 2 కంపలు తీసుకొని మాట్లాడుతున్నాం మనం, అంతకంటే వేరేది. సిట్టింగ్ జడ్జి కాబట్టి ఇంకెవరితోనే చేసుకోమనండి, ఎవరితోనే చేసుకోమని చెప్పినా కదా. అయ్యో ఇట్లాంటివన్నీ చూసినా ఈయన బతుకు సిట్టింగ్ జడ్జి కాదు కదా, ఇంకెవరినైనా పిలుచుకొని రమ్మనండి. దేనికోసం ఇంత ఎలక్షన్ సీజన్ వస్తుంది కదా, టికెట్ లేదని అన్నారు. ఆ టికెట్లో నేనేదో పొడుస్తానని చెప్పేసి చేస్తాను. ఇది వాళ్ళకు సంబంధించి దాంట్లో నేను పుడింగ్ అని చూపించే ప్రయత్నం తప్ప వేరేదేంది లేదు. ఎవరితో అయినా సిద్ధమంటూ కూడా దాదాపు ఎన్ని వేల కోట్ల ఉన్నాయి చూపిస్తే మీరు రాజకీయానికి సిద్ధంగా అంటూ కూడా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్ చేస్తున్నారు. దాదాపుగా అన్ని మీడియాలో అటెన్షన్ కోసమే ఇవన్నీ చేశారంటూ కూడా ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. ఇటు ప్రసాద్ బిగ్ టీవీ ధర్మవరం నుంచి.